ద నెంబర్ 2 మనీ సీక్రెట్ రిచ్ పీపుల్ డోంట్ వాంట్ యూ టు నో అదేంటంటే హైరింగ్ ఎక్స్పర్ట్స్ ఫర్ సర్టెన్ టాస్క్స్. ఇప్పుడు రిచ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అన్నిటి గురించి బేసిక్స్ అనేవి తెలుసుకుంటారు, బట్ దాని రిలేటెడ్ వర్క్ అనేది మాత్రం ఎక్స్పర్ట్స్ మెంటర్స్ని హైర్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు చేయరు. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ చేసేది ఏంటంటే అన్ని పనులు వాళ్ళే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సర్టెన్ టైం వరకు అది ఫెయిల్ అయ్యి దాని తర్వాత వాళ్ళు బయటకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అదే విషయం మనీ మేనేజ్మెంట్లో కూడా జరుగుతుంది. మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ దే హైర్ ఎక్స్పర్టైజ్డ్ సిఎస్ని కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఎక్స్పర్టైజ్డ్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ కన్సల్టెంట్స్ని కానీ హైర్ చేసుకుని వాళ్ళు ట్యాక్సెస్ సేవ్ చేసుకోవడమైనా లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కొత్తగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ మనీ అనేది ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. సో దాని రిలేటెడ్ ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవడం మూలంగా మన అకౌంట్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎగ్జాంపుల్, దెర్ ఆర్ 2 పీపుల్, వినయ్ అండ్ రాహుల్ ఉన్నారని అనుకుందాం. సో వినయ్ ఏమో కోచ్ని హైర్ చేసుకోలేదు, రాహుల్ కోచ్ని హైర్ చేసుకున్నాడు. ఓకే, జనరల్గా ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ దే చార్జ్ సమ్ గుడ్ అమౌంట్ టు గివ్ అడ్వైస్ టు ద పీపుల్, టు మెంటర్ ద పీపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ కోచ్ ఫీజ్ అనేది 1 lakh రూపీస్ అని అనుకోండి. ఫస్ట్ టైం వన్ టైం అనేది కోచ్ ఫీజు అనేది ₹1,00,000 అని అనుకోండి. ఓకే, సో జనరల్గా ₹1,00,000 అంటే అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ భయపడుతూ ఉంటారు, బట్ రిచ్ అవ్వాలనుకునే వాళ్ళు పే చేస్తారు అమౌంట్ అనేది. ఓకే, అండ్ ఇయర్లీ ఫీజు అనేది ఒక 12,000 వేసుకుంటున్నాను, అంటే నెలకి ఒక ₹1,000 అన్నట్టు. లైక్ ఒక 12,000 వేసాను. సో 29 years అని అనుకుందాం. ఓకే, కోచ్ ఫీజ్ ఫస్ట్ టైం ఎంత పే చేయాలి? ₹1,00,000 పే చేయాలి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక 12,000 ఫీజు పే చేస్తున్నాము అని అనుకుందాం. ఓకే, సో 29 years అంటే టోటల్ నేను రిటైర్మెంట్ గోల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు టీచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో రిటైర్మెంట్ ఒక 30 yearsకి ఉంది అని అనుకుంటే కనుక మొత్తం నేను 30 yearsకి క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ 12,000 అంటే కనుక 29 into 12,000 అనేది అవుతుంది. అంటే టోటల్ ఫీజు పే చేసింది ఎంత ఇక్కడ? ₹1,00,000 ప్లస్ ₹3,48,000. అంటే ₹4,48,000 ఒక ఎక్స్పర్ట్కి ఇచ్చారు, లేదంటే ఒక కోచ్కి ఇచ్చారు, ఒక మెంటర్కి ఇచ్చారు అని అనుకుందాం. ఓకే, సో నౌ లెట్స్ సీ వినయ్ అండ్ రాహుల్ కేస్ అనేది చూద్దాం. సో వినయ్ దగ్గర ఒక 10 lakh రూపీస్ ఉన్నాయి అనుకుందాం. రాహుల్ దగ్గర కూడా ఒక 10 lakh రూపీస్ ఉన్నాయని అనుకుందాం. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ నేను చెప్తున్నాను. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి రాహుల్ దగ్గర, వినయ్ దగ్గర, ఇద్దరి దగ్గర ₹10,00,000 ఉన్నాయి. ఓకే, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ వీళ్ళు 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుందాం. సో 10,000 అనేది ఎవ్రీ మంత్ నేను చూపిస్తున్నాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం ఇందాక అనుకున్నాం కదా, లాంగ్ టర్మ్, ఇది మొత్తం 30 years కదా. కోచ్ని హైర్ చేసుకున్నది 30 yearsకి మనం చేసుకున్నాం. సో 30 yearsకి నేను చూస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ వీడియో షార్ట్గా ఉండడం గురించి నేను ఒకటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది వినయ్ అండ్ రాహుల్ కూడా 12% దగ్గర తెచ్చుకున్నారు అనుకుందాం. ఓకే, సో ఈయన దగ్గర ₹7,08,00,000 ఉన్నాయి, ఈయన దగ్గర ₹7,08,00,000 ఉన్నాయి. సో డిఫరెన్స్ ఏమన్నా ఉంది ఇక్కడ? ఇది మైనస్ ఇది. కానీ ఇక్కడ రాహుల్ ఏం చేశాడు? ఈయన ఒక కోచ్ని హైర్ చేసుకున్నాడు. సో కోచ్ని హైర్ చేసుకోవడం మూలంగా ఫస్ట్ ఎంత పే చేశాడు? 1 lakh. సో రాహుల్ దగ్గర 10 lakhs లేవు, జస్ట్ 9 lakhs మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఆయన కోచ్కి ఇచ్చాడు. అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నేను 12,000 అనేది నేను డిస్ప్లే చూపించాను. సో 12,000 కాబట్టి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ మనం చూసుకుంటే కనుక ₹1,000 వేసుకోవచ్చు. సో 9,000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, 9 లక్షలు ఉంది, ఇక్కడ 9,000 ఇన్వెస్ట్ చేశాడు, ఎందుకంటే రాహుల్ ఒక కోచ్ని హైర్ చేసుకున్నాడు. బట్ ఒక కోచ్ని హైర్ చేసుకోవడం మూలంగా ఆయన మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక 1% డిఫరెన్స్ అనేది చూపించాడు. ఇందాక ఇక్కడ 12% ఉంది కదా, ఇప్పుడు 13% నేను చూపిస్తున్నాను. ఓకే, సో రాహుల్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్? జస్ట్ ఒక 1% డిఫరెన్స్ కోచ్ చూపించడం మూలంగా. ఆ 1% కూడా చూపించలేకపోతే ఆయన అసలు కరెక్ట్ కోచే కాదు. సో ఒక 1% డిఫరెన్స్ చూపించడం మూలంగా ఈయన అకౌంట్లో ₹8,28,00,000 ఉన్నాయి, వినయ్ అకౌంట్లో ₹7,08,00,000 మాత్రమే ఉన్నాయి. ఎంత డిఫరెన్సు? ₹1,20,00,000 అప్రాక్సిమేట్ డిఫరెన్స్ అనేది ఉంది. ఈ మొత్తం డిఫరెన్స్ అంతా ఎక్కడ వచ్చింది? జస్ట్ ఒక కోచ్ని హైర్ చేసుకోవడం మూలంగా వచ్చింది. ఓకే, సో కోచ్ అని ఆయన ఇంకా కొంచెం బెటర్గా రిజల్ట్ చూపించగలిగితే, ఎగ్జాంపుల్ 15% రిటర్న్స్ దగ్గర మీరు చూసుకుంటే కనుక రాహుల్ దగ్గర ₹14,10,00,000 ఉంటే వినయ్ దగ్గర ₹7,08,00,000 ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద వే రిచ్ పీపుల్ బికమింగ్ మోర్ రిచ్. ఇంకా రిచ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ని, మెంటర్స్ని హైర్ చేసుకోవడం మూలంగా. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని రిలేటెడ్ నా ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ అండ్ నో మోర్ అబౌట్ ఇట్, రిలేటెడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ ఆన్ ఇట్ అండ్ సైన్ అప్ ఫర్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.